మన చుట్టుపక్కల కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇది బంధువులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు, సమాజం కావచ్చు. మీ భర్త దిగులుతో ఉన్నప్పుడు ఎంతో కొంత ఆ దిగులు మీకు ఉంటుంది. భార్య ఎంతో కొంత దిగులు ఉన్నప్పుడు భర్తగా మీకు దిగులు ఉంటుంది. ఉండదా? ఆత్మీయ యాత్రలో ఒక సూత్రం చెప్తాం. ఏంటంటే, మీరు ఆత్మీయంగా నమ్మకంగా ముందు కొనసాగుతున్నప్పుడు, ప్రభువులో ఆనందిస్తున్నప్పుడు, ప్రభువులో విశ్వాసంతో నూరంతలు పండుకొని చేత పట్టుకొని ధైర్యంగా ముందుకెళ్తున్నప్పుడు, మీ చుట్టుపక్కల మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని, మీ ఆనందాన్ని చుర్రుకొని పీల్చి పిప్పి చేసే కొంతమంది వ్యక్తులను సాతానుగాడు నిలబెడతాడు. వాళ్ళని చూసి మీ ఆత్మీయతను, మీ ఆనందాన్ని పాడు చేసుకుంటే ఆత్మీయంగా ఎదగలేరు. 12 మంది ఏగుల వారిలో 10 మంది ఏగుల వారు దుఃఖంతో, బాధతో, ఓటమితో, అవిశ్వాసంతో వచ్చి నీరు గార్చారు. ఈ 10 మంది చెప్పిన మాటలు విని ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. ఇద్దరు దేవుడి మీద ఆధారపడి, అయ్యా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుపోతున్నాం, దేవుడు మనకు తోడై ఉన్న ఎడలా, యెహోవా మనకు కనికరించిన ఎడలా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, మీరెందుకు అవిశ్వాసంలో హృదయాలు కలవరపడేలా చేస్తారు? అద్భుతమైన మాట.